మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడంగల్కు చేరుకున్న రేవంత్ రెడ్డి బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్షించనున్నారు. ఇప్పటికే సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో సమన్వయ కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సమీక్ష అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడంగల్కు చేరుకున్న రేవంత్ రెడ్డి బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మండలాల వారీగా పార్టీల నేతలతో సమీక్షించనున్నారు. ఇప్పటికే సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో సమన్వయ కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సమీక్ష అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్కు చేరుకోనున్నారు. అయితే సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రదీప్, చెప్పండి, సీఎం షెడ్యూల్ ఈరోజు ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, నేడు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దీనికి సంబంధించి కొడంగల్ స్థానిక శాసనసభ్యుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల కొడంగల్కు చేరుకున్నారు. మొట్టమొదటగా కొడంగల్లో ఏదైతే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఏదైతే తన సొంత ఇంటిలో ఇటీవలే నియోజకవర్గ ఓటర్లకు 3 అంచెల సమన్వయ కమిటీల ఏర్పాటు నేతలకు సూచించిన నేపథ్యంలో దానిపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే తన సొంత నియోజకవర్గంలో ఏదైతే సమన్వయ కమిటీలకు ఏర్పాటుకైతే గతంలో కూడా శ్రీకారం చుట్టిన నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కార్యకర్తలతో పార్లమెంటరీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పూర్తి స్థాయిలో కార్యకర్తలతో సమావేశమై దానిపై దిశానిర్దేశం చేయనున్నారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి మండల స్థాయి నాయకులతో తర్వాత ఇటీవల ఏదైతే జిల్లా నాయకులతో కూడా సమావేశమై కమిటీల కూర్పుపై కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కార్యకర్తలు కానీ అటు రేవంత్ రెడ్డి సోదరుడు కానీ దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. అయితే మొట్టమొదటగా 2 గంటలకు 2 నుంచి 2:30 మధ్యలో కొడంగల్కు చేరుకోనున్న ముఖ్యమంత్రి నేరుగా దేవాలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తన సొంత ఇంటిలో ఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే సీఎం పర్యటన సజావుగా సాగేందుకు అయితే ఏర్పాట్లు చేసిన నేపథ్యం ఉంది. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కార్యకర్తలు ఏదైతే అనుమతి ఉన్న వారికే పాసులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్లే లోపలికి సమావేశాలకు వెళ్లే అర్హత అయితే ఉంటుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇప్పటికే పలు ఆంక్షలు అయితే విధించిన నేపథ్యంలో సాయంత్రం దాదాపు 5 నుంచి 6 గంటల మధ్య తిరిగి హైదరాబాద్ కు వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ సమావేశానికి సంబంధించి కొంత ప్రత్యేకత అయితే చాటుకుంటుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 2 పార్లమెంట్ సంబంధించి 2 పార్లమెంట్ నియోజకవర్గం కైవసం చేసుకోవాలన్న దిశగా అయితే ప్రయత్నాలు చేస్తున్నటువంటి దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలకు కూడా ఇప్పటి వరకే పలు సూచనలు సలహాలు ఇచ్చిన నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు కూడా కొడంగల్ ఏదైతే డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే కాడా సంబంధించి కూడా అభివృద్ధి పనులకు కూడా ఈ గతంలో కూడా శంకుస్థాపన చేసిన నేపథ్యంలో దాని మీద కూడా సమావేశం నిర్వహించేందుకు దీంట్లో చర్చకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద ఏదైతే కొడంగల్ ఏదైతే మండల స్థాయి నాయకులతో జిల్లా స్థాయి నాయకులతో అయితే ఈ సమావేశం కొంత ప్రాధాన్యత చాటుకుంటుందని చెప్పొచ్చు. కొడంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానంటూ కూడా మొదట్లో సీఎం చెప్పిన నేపథ్యంలో ఆ దిశగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు తర్వాత కమిటీల ఏర్పాటు కూడా శ్రీకారం చుట్టున్నారని కూడా మనకు తెలుస్తా ఉంది రాజశేఖర్.
అంటే ప్రదీప్ ఇంకోటి అంటే సొంత ఇలాకాలో ఉన్న పార్లమెంట్లో కీలకంగా గెలవాలి సీఎం సొంత ఇలాకా కాబట్టి సో ప్రత్యేకమైన శ్రద్ధ సో మెజార్టీ కూడా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే గతంలో కూడా తాను పోటీ చేసిన మల్కాజిగిరికి సంబంధించి కూడా ఆయన ఇంత మెజార్టీ రావాలి గెలిపించాలని కూడా కొన్ని కార్యకర్తలకు సూచనలు చేస్తారు ఈరోజు మండలాల జిల్లాల వారీగా కార్యకర్తలకు ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది సో దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా మన దగ్గర ఉన్నాయా? అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు దీనికి సంబంధించి అభివృద్ధి ఏం చేయాలి, కొడంగల్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు ఏంటి అన్న దానిపై సమీక్ష నిర్వహించి దీనికి సంబంధించి గతంలోనే ఏదైతే కార్యకర్తలకు కానీ ఇటు నాయకులకు కూడా సూచించిన నేపథ్యంలో దానికి సంబంధించి 3 అంచెల కమిటీలు వేయాలన్నట్టు ఒక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో గతంలో ఏదైతే సీఎం చెప్పిన విధంగా కొడంగల్ నియోజక అభివృద్ధి కట్టుబడి ఉన్నానంటూ దీనికి సంబంధించి కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి సంబంధించి జాయింట్ కలెక్టర్లు కూడా ఇక్కడ విధుల్లో పెట్టినటువంటి నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి కొడంగల్ నియోజకవర్గంలో నెలకొన్న రోడ్లు కానీ గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తర్వాత ఇతర ఏదైతే అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయన్నట్టు కూడా ఈ సమీక్ష సమావేశంలో నాయకులతో ఏదైతే చెప్పించిన తర్వాత దానికి సంబంధించి ఎట్లా మనము కమిటీలు వేసుకోవాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, కొడంగల్ నియోజక అభివృద్ధి ఏమేమి చేయాలి, ఎట్లా కొడంగల్ను అభివృద్ధి చేయాలన్న దిశగా అయితే ఈ సమీక్ష సమావేశం ఉంటుందని కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా అక్కడ కొడంగల్ నియోజకవర్గంలో మకాం చేసి నాయకులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి సొంత నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని కూడా చెప్పొచ్చు. అయితే దీనిపై కొడంగల్ పై ప్రత్యేక దృష్టి కూడా సీఎంకు ఉన్నట్టు ఉమ్మడి పాలమూరు జిల్లా జిల్లాని ఎట్లయితే అభివృద్ధి చేయాలో కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా ఒక ఏదైతే అన్ని నియోజకవర్గాల కంటే కొంత అభివృద్ధిలో కొంత ముందుండేలా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఆ దిశగానే ఈ రోజు కార్యకర్తలతో మండల స్థాయి నాయకులతో సమావేశమై కమిటీల ఏర్పాటు, కమిటీల కూర్పు, అభివృద్ధిపై ఎట్లా అభివృద్ధి చేయాలి, ఏ అంశాలు మనం ముందు తీసుకోవాలి అంటే గ్రామాల్లో నెలకొన్న తాగునీటి కానీ తర్వాత ఇటు డ్రైనేజీ వ్యవస్థ కానీ సీసీ రోడ్లు కానీ తర్వాత ఏదైతే మరి ఇతర అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయన్నట్టు కూడా సమీక్ష నిర్వహించి దానికి అనుగుణంగా కమిటీలను ఏర్పాటు చేసి కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం ఈ రోజు సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారని కూడా మన కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.